ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంతో పాటు మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రముఖ పాత్ర పోషించాలని ట్రాన్స్కో, నెట్క్యాప్ అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్క్యాప్, జిల్లా పరిషత్, రెస్కో, డిఆర్డీఏ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 3వ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ రూఫ్టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలు కృషి చేయాలని పేర్కొన్నారు. సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ వారు మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా మొదట కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవకాశమున్న మేర సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు అన్ని శాఖల జిల్లా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లాలో 47-41 MW సోలార్ సిస్టమ్స్ కొరకు ఏపీఎస్పీడీసీఎల్ వారు టెండర్ ప్రక్రియ ద్వారా జిల్లాలో 3 సోలార్ సప్లయర్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది. చిత్తూరులో మొత్తం 21,530 ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏపీఎస్పీడీసీఎల్ వారు అమర్చుచున్నారు. మరియు కుప్పంలో 2,180 ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు రెస్కో వారు ఉచితంగా అమర్చుచున్నారు. ఇందుకు గాను చిత్తూరు పరిధిలోనే 2 డివిజన్లకు ఇప్పటికీ 355 సిస్టమ్స్ అమర్చారు. మరియు కుప్పంలో 850 సిస్టమ్స్ను అమర్చడం జరిగినది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ అమర్బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ సోమశేఖర్, రెస్కో అండ్ నెట్క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామలింగయ్య, నెట్క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ గయాస్, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి కె సుధాకర్ రావు, డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, లీడ్ జిల్లా మేనేజర్ హరీష్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెకండ్ అవుట్పుట్ డిఎంఎఫ్ ఫండ్ యూజ్ చేయడం. డిఎంఎఫ్ ఫండ్స్లో ఈ సోలార్ సిస్టమ్ ఆర్ ట్రెంచెస్ పర్మిషన్ ఇవ్వడం. సో ఖచ్చితంగా 10th May వరకు శాంక్షన్స్ అవ్వాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ వీ హావ్ డిస్కస్డ్ ఇస్ దిస్ ఇస్ అవర్ బడ్జెట్. ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, బట్ రూల్ ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ నీడ్. Similarly,